A can do a piece of work in 7 days in 9 hours, okay, each. B can do it in 6 days, 7 hours each. And how long will they take to working together? 8 2/5 hours a day, okay na, 8 2/5 hours a day. చూడమ్మా, ఏ అనే అతను, ఓకేనా, ఏ అనే అతను బి అనే అతను ఇద్దరు ఉన్నారు, ఓకేనా, ఏ అనే అతను బి అనే అతను ఇద్దరు ఉన్నారు. ఒక వర్క్ని ఏ అనేవాడు 7 రోజులు చేస్తాడు, రోజుకి ఎన్ని గంటలు పని చేస్తాడు? 9 గంటలు పని చేస్తాడు. అంటే మొత్తం ఎన్ని గంటలు పని చేస్తాడు? 7 9 63, అంటే 63 డేస్ తను వర్క్ చేయటం, ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి 63 అవర్స్ కంప్లీట్గా చేస్తారు, ఓకేనా. అంటే ఏకి ఎన్ని అవర్స్ పట్టిందమ్మా? 63 అవర్స్, ఓకేనా, 63 అవర్స్ తనకు కావాలి, ఓకే, రైట్. బీకి అయితే ఎన్ని అవర్స్? బి ఎన్ని రోజులు? 6 డేస్. ఎన్ని గంటలు? రోజుకి 7 గంటలు. 6 7 42 అవర్స్లో బి ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు, ఓకేనా. బి ఆ వర్క్ని కంప్లీట్గా చేస్తారు, ఓకే, రైట్, ఓకేనా. అయితే క్వశ్చన్ ఏమడిగాడు? హౌ లాంగ్ విత్ దే టేక్ టు వర్క్, అంటే ఏబి ఇద్దరు కలిసి, ఓకేనా, ఏబి ఇద్దరు కలిసి ఆ వర్క్ని మొత్తం రోజుకి 8 2/5 అవర్స్లో ఎన్ని రోజుల్లో చేస్తారన్న. ముందు అసలు టోటల్ అవర్స్ కంప్లీట్ చేసుకొని డివైడెడ్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఓకే, రైట్. చూడమ్మా, టైం యొక్క రేషియో ఉంది, ఎఫిషియన్సీ రేషియో ఎంత వచ్చింది? ఎఫిషియన్సీ రేషియో చూడమ్మా, ఏమైంది? 7 ఇక్కడ మనకి 7 9 7 6, ఓకేనా, అండ్ 3 3 3 2, అంటే 2:3, ఓకేనా. ఏ రేషియోనమ్మా? 2:3 రేషియో, ఓకేనా. చూడండి, క్యాన్సిల్ చేశాను. 7 9 అండ్ 7 6, అంటే 2 2 2 3, ఆ 2 యువతలకు వచ్చింది, ఈ 3 యువతలు. ఎఫిషియన్సీ అంతా 2:3. అంటే దీని మీనింగ్ ఏందమ్మా? మొత్తం ఎంత ఇది? 126. ఇక్కడ కూడా చూడమ్మా, 126. అంటే టోటల్ వర్క్లు ఎన్ని? 126. మొత్తం 126 యాపిల్స్ ఉన్నాయి, ఓకేనా. ఏ అనే అతను రోజుకి 2 లెక్క, గంటకి 2 లెక్క 63 రోజుల్లో 63 గంటలు కంప్లీట్గా తినేస్తాడు. బి అనేవాడు గంటకి 3 లెక్క మొత్తం 126 యాపిల్స్ని 42 గంటల్లో కంప్లీట్గా తినేస్తాడు. అయితే ఏబి ఇద్దరు కలిసి ఎన్ని గంటల్లో కంప్లీట్గా తినేస్తారు? ఈ 126 యాపిల్స్ని ఏబి ఇద్దరు కలిసి ఎన్ని గంటల్లో తినేస్తారు? ఏ గంటకి 2 యాపిల్స్, బి గంటకి 3 యాపిల్స్, మొత్తం 5 యాపిల్స్ తినేస్తారు. ఇద్దరు కలిసి ఎన్ని గంటలు తినేస్తారు? ఎన్ని యాపిల్స్ తింటారు? గంటకి 5 యాపిల్స్ తింటారు. అంటే మొత్తం 126 యాపిల్స్ని మొత్తం గంటకి 5 చొప్పున ఎన్ని గంటల్లో తినేస్తారు? ఎన్ని గంటల్లో తినేస్తారమ్మా? 126 డివైడెడ్ బై 5, 126 డివైడెడ్ బై 5 గంటల్లో వాళ్ళు ఆ యాపిల్స్ మొత్తం 126 డివైడెడ్ బై 5 గంటల్లో వాళ్ళిద్దరు ఆ యాపిల్స్ని తినేస్తారు, ఓకేనా. క్వశ్చన్ ఏమడిగారు మనల్ని? క్వశ్చన్ అనేది చూడండి అమ్మా, చాలా సింపుల్గా ఉంటుంది, ఓకేనా. చూడండి, క్వశ్చన్ ఏమడిగారు మనల్ని? ఓవరాల్ ఎన్ని గంటల్లో తింటారని అడగలేదు. ఏం చేశాడు మనల్ని క్వశ్చన్? వారిద్దరూ రోజుకి 8 2/5 గంటలు పని చేస్తూ వారిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో తింటారు, ఓకేనా. చూడమ్మా, మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేసాము? 7 రోజులు 9 గంటలు, అంటే ఏం చేసాము? 7 ఇంటూ డేస్ ఇంటూ రోజులు ఇంటూ ఏం చేసాం? గంటలు మల్టిప్లై చేసి టోటల్ అవర్స్ వేసాం, అవునా, అంతేనా. ఇక్కడ కూడా అంతే కాదు, టోటల్ అవర్స్ ఎంత వచ్చింది? 126/5 అవర్స్. గంటకి ఎన్ని? 8 2/5 అవర్స్. అంటే రోజులు ఎన్ని ఇచ్చుకున్నామా? టోటల్ డేస్ ఏమొచ్చింది? టోటల్ డేస్ మొత్తం అవర్స్ ఉంది 126/5 డివైడెడ్ బై రోజుకి ఎన్ని గంటలు అంట? 8 2/5 అవర్స్ అంట, ఓకేనా. 8 2/5 అంటే ఎంతమ్మా? 42/5 గంటలు. 42/5 గంటలు. సో మనకి ఏమైపోయింది? క్యాన్సిల్ చేసేసుకుంటే రిమైనింగ్ 5 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఎంతమ్మా? 126/42. 126/42 అంటే ఎంతమ్మా? 7 6 అండ్ 7 7 1 7, మిగతా ఎంతమ్మా? 56. 7 8 56, ఓకేనా. 3. సో ఎన్ని గంటలు పనిచేస్తారు? 3 డేస్లో వాళ్ళు 3 డేస్లో ఆ కంప్లీట్గా ఆ వర్క్ని ఇద్దరు కంప్లీట్ చేస్తారు. రోజుకి ఎన్ని గంటలు? 8 2/5 గంటలు చొప్పున వాళ్ళు 3 రోజులు ఆ వర్క్ అనేది కంప్లీట్గా చేస్తారు.